మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా లైఫ్ కొన్నిసార్లు అన్ఫేర్గానే అనిపిస్తుంది అని నాకు అనిపించింది. ఏంటంటే ఇప్పుడే నేను ఒక బస్ మీమ్ చూశాను. దాంట్లో భాగీ తుళ్ళూరి ఎలిమినేట్ అయిందంట. సో ఆమె ఎవరంటే బిగ్ బాస్ మీద అతి ప్రేమతో అతి పిచ్చితో హౌస్లోకి ఎంటర్ అవ్వాలనే ఇదితో హెయిర్ కట్ చేసుకుంది. సో నేను అనుకున్నా హెయిర్ కట్ చేసుకుందంటే కన్ఫామ్గా హౌస్లోకి అయితే వెళ్ళిపోద్ది అని అయితే నేను అనుకున్నా. ఎందుకంటే అది చాలా పెద్ద సాక్రిఫైస్ కదా, ఏదోలాగా టాస్క్లన్నీ ఆమెకు అనుగుణంగా వచ్చేసి ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళిపోద్దేమో అని అనుకున్నా. ఆ తర్వాత ముక్కు చెవులు కుట్టించుకున్న వాళ్ళు కూడా వెళ్తారేమో అని అనుకున్నా. కానీ బిగ్ బాస్ ఫార్మాట్ అనేది చాలా క్లీన్గా పర్టికులర్ పాయింట్స్ మీద అబ్జర్వ్ చేస్తుందని అయితే నాకు అనిపించింది. సో ఆమె ఎలిమినేట్ అవ్వడం ఫెయిరో అన్ఫెయిరో పక్కన పెడితే కొంచెం బాధగా అయితే అనిపించింది. సీజన్ 1 నుంచి నేనైతే బిగ్ బాస్ని ఫాలో అవుతున్నా. ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నేనైతే బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. రివ్యూవర్స్ చెప్పే రివ్యూస్ అన్నీ వింటూనే ఉన్నా. కొన్నిసార్లు ఫెయిర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్ఫెయిర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు గుడ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు బ్యాడ్ అనిపిస్తుంది. అంటే మనకంటూ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా. ఎప్పుడు రివ్యూస్ చెప్పే వాళ్ళందరూ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు. సో అబ్బాయిలు అమ్మాయిలు అనేది పక్కన పెడితే ఎందుకో నాకు కూడా రివ్యూస్ చెప్పాలని చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. సో ఈ సీజన్లో నేను కూడా రివ్యూస్ చెప్దామని అయితే అనుకుంటున్నా. అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు 3 కంటెస్టెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించారు. అందుట్లో ఒకరు చరణ్ మహదేవ్, 2 రోహిత్ నాయుడు, 3 మసూద్. సో అమ్మాయిల్లో ఎవరు లేరా అంటే యాజ్ ఆఫ్ నౌ లేరు. తర్వాత నాకు ఎవరన్నా నచ్చితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. రెగ్యులర్గా బిగ్ బాస్ మీద వీడియోస్ అయితే ఇక మీద చేయాలనుకుంటున్నాను. ఇది పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బయట పెడదాం అనుకుంటున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక మీదట రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. బాయ్.